సో నర్వస్ సిస్టమ్తో పాటు ఐ అండ్ ఇయర్ సేమ్ నిన్న ఆ యూరినరీ సిస్టమ్ తో పాటు మేల్ అండ్ ఫీమేల్ జెనిటల్ ఎలాగో ఇక్కడ నర్వస్ సిస్టమ్ తో పాటు ఐ అండ్ ఇయర్ ఉంటుందమ్మా. సో నర్వస్ సిస్టమ్ నుంచి ఒక 4 క్వశ్చన్లు, ఐ నుంచి ఒక క్వశ్చన్, ఇయర్ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. సో టోటల్ 6 క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ నర్వస్ సిస్టమ్ లో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆ ఏరియాల నుంచే ఇస్తాడు. ఓకే, సో దీంట్లో నుంచి ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్తాను. ఫస్ట్ స్కల్ బేస్ సర్జరీ నుంచి క్వశ్చన్ వస్తుందమ్మా. స్కల్ బేస్ సర్జరీ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఈ స్కల్ బేస్ సర్జరీలో మనకి ఏమేమి ఉంటాయంటే అప్రోచ్ ప్రొసీజర్ ఉంటుంది, డెఫినేటివ్ ప్రొసీజర్ ఉంటుంది. అప్రోచ్ ప్రొసీజర్ ఉంటుంది, డెఫినేటివ్ ప్రొసీజర్ కూడా ఉంటుంది. సో మనం చెక్ చేయాల్సింది ఏంటంటే అది అప్రోచ్ ప్రొసీజరా లేకపోతే డెఫినేటివ్ ప్రొసీజరా. సో అప్రోచ్ ప్రొసీజర్ లో కనుక మనం చూస్తే యాంటీరియర్ క్రేనియల్ పోజా ఉంది, మిడిల్ క్రేనియల్ పోజా ఉంది, పోస్టీరియర్ క్రేనియల్ పోజా ఉంది. సేమ్ అలాగే డెఫినేటివ్ ప్రొసీజర్ లో కూడా సేమ్ అయ్యే ఉంటాయి. యాంటీరియర్ ఉంటుంది, మిడిల్ ఉంటుంది, పోస్టీరియర్ ఉంటుంది. సో ఇట్లా కామన్ గా వస్తూ ఉంటాయి. సో ఇట్లా కామన్ గా వస్తాయి. సో యాంటీరియర్ అప్రోచ్ ప్రొసీజర్ లో యాంటీరియర్, మిడిల్, పోస్టీరియర్ ఉంది. డెఫినేటివ్ ప్రొసీజర్ లో కూడా యాంటీరియర్, మిడిల్, పోస్టీరియర్ ఉంది. అయితే ఇక్కడ ట్రిక్ ఏంటంటే సపోజ్ మనకు అప్రోచ్ ప్రొసీజర్ అండ్ డెఫినేటివ్ ప్రొసీజర్ రెండు ఇచ్చారనుకోండి, ఏం చేయాలంటే రెండు కోడ్ చేయాలి. రెండు కోడ్ చేసి 51 అనే మాడిఫైర్ ఇవ్వాలి, బోత్ విత్ ద 51 మాడిఫైర్, అంటే మల్టిపుల్ ప్రొసీజర్ జరిగినందుకు కానీ. సో అట్లా కాకుండా ఇంకొక ట్రిక్ ఏంటంటే సపోజ్ అప్రోచ్ ప్రొసీజర్ కనుక యాంటీరియర్ కనుక ఇచ్చుంటే డెఫినేటివ్ ప్రొసీజర్ కూడా యాంటీరియరే ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే అప్రోచ్ ప్రొసీజర్ యాంటీరియర్, డెఫినేటివ్ ప్రొసీజర్ పోస్టీరియర్ అలా ఉండదు. ఓకే, అప్రోచ్ ప్రొసీజర్ యాంటీరియర్ కనుక అయితే డెఫినేటివ్ ప్రొసీజర్ కూడా యాంటీరియర్ ఉండాలి. సపోజ్ అప్రోచ్ ప్రొసీజర్ పోస్టీరియర్ కనుకుంటే డెఫినేటివ్ ప్రొసీజర్ కూడా పోస్టీరియరే ఉండాలి. ఓకేనా, అదొక్క డిఫరెన్షియేషన్ అబ్జర్వ్ చేసుకుంటే డెఫినెట్గా ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్కల్ బేస్ సర్జరీకి మనం 62 అనే మాడిఫైర్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ సర్జరీ అనేది ఇద్దరు సర్జన్స్ కలిపి చేస్తారు. సేమ్ గ్రాఫ్టింగ్ మస్కులర్ స్కెలటల్ సిస్టమ్ లో చదువుకున్నాం మనం, గ్రాఫ్టింగ్ ప్రొసీజర్స్ కూడా 62 అనే మాడిఫైర్ అనేది ఇవ్వకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటారు. స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటారు. ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీలో 619796, 61797 సింపుల్ లీజన్, ఈచ్ ఎడిషనల్ లీజన్. అంటే ఈ రెండు కోడ్లు వచ్చేసి సింపుల్ లీజన్స్ కోడ్ ఏది 61796, 61797. మరి కాంప్లెక్స్ లీజియన్స్ కి కోడ్ ఏంటంటే 61798, 61799. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే సపోజ్ 5 సింపుల్ లీజియన్ ఇచ్చాడు అనుకోండి, నేనేం చేస్తా అంటే 61796, 61796, 61797 ఇంటూ 4 ఇస్తా, అంటే 5. అదే కాంప్లెక్స్ లో ఒక 10 చెప్పాడు అనుకోండి, 6179, 61799 ఇంటూ 9 వేస్తా. ఓకే, 61799 ఇంటూ 9.
సో ఇలా సింపుల్ ఇస్తే సింపుల్ కి, కాంప్లెక్స్ ఇస్తే కాంప్లెక్స్ ఇవ్వచ్చు. బట్ కానీ ఒక్కొక్కసారి ఏంటంటే సింపుల్ ఒక 5, కాంప్లెక్స్ ఒక 5 ఇచ్చారనుకోండి, ఫస్ట్ కాంప్లెక్స్ కోడ్ చేయాలి. 61798 61799 into 4. ఓకే, 61798 61799 into 4. 61798 61799 into 4. ఎన్ని? 5 వచ్చేసినాయి. సో ఫస్ట్ కాంప్లెక్స్ ఇవ్వాలి. తర్వాత సింపుల్ కి మెయిన్ కోడ్ అవసరం లేదు, డైరెక్ట్ యాడ్ ఆన్ కోడ్ 61797 into 5 ఇచ్చారు. సేమ్ మనం ఆల్రెడీ ఇంటిగ్యుమెంటరీ సిస్టంలో టాంజెన్షియల్ బయాప్సీ, ఇన్సిషన్ బయాప్సీ, పంచ్ బయాప్సీ చూసినప్పుడు టాంజెన్షియల్, పంచ్, ఇన్సిజన్ అన్ని ఇచ్చినప్పుడు ఇన్సిజనల్ కి మెయిన్ అండ్ యాడ్ ఆన్ కోడ్ ఇచ్చి, టాంజెన్షియల్ పంచ్ కి డైరెక్ట్ గా యాడ్ ఆన్ కోడ్ ఇచ్చేసి, సేమ్ అలాగే సేమ్ కాన్సెప్ట్ ఈజ్ అప్లికబుల్ హియర్ when they are giving the simple lesion code for simple. If they are giving the complex code for complex, they are mentioning both simple and complex. Code for complex as primary, main and add-on code. Then for simple, direct add-on code. Okay, no need to give main code for simple lesion. Okay, అయితే మనకి ఎలా తెలిసిద్ది అది సింపులా కాంప్లెక్సా అని మనకి ఎలా తెలుస్తుంది? సో ఏదైతే లీజియన్ సైజ్ 3.5 సెంటీమీటర్ కన్నా లెస్ ఉందో అది సింపుల్. ఏదైతే లీజియన్ 3.5 సెంటీమీటర్ ఆర్ గ్రేటర్ ఉందో అది కాంప్లెక్స్. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ less than 3.5 centimeter, it is considered as simple. If it is greater than 3.5 centimeter, that is complex. So మన క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, one lesion is 2 centimeter, one lesion is 5 centimeter, one lesion is 4 centimeter, one lesion is 3.2 centimeter, one lesion is 3 centimeters. సో ఇలా ఇస్తాడు. సో ఎన్ని ఇచ్చాడు? 1 2 3 5 లీజియన్స్ ఇచ్చాడు. ఈ 5 లీజియన్ లో సింపుల్ ఎన్ని ఉన్నాయి, కాంప్లెక్స్ ఎన్ని ఉన్నాయి చూస్తాం. ఫస్ట్ది సింపుల్, నాలుగోది, ఐదోది కూడా సింపుల్. అంటే సింపుల్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి. కాంప్లెక్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి. కాంప్లెక్స్ 2 ఉన్నాయి. సో కాంప్లెక్స్ కోడ్ ఏంది? 61798 61799 ఇచ్చేసి డైరెక్ట్ సింపుల్ కోడ్ ఇచ్చేస్తాం. సింపుల్ కోడ్ ఎంత? 61797 యాడ్ ఆన్ కోడ్ డైరెక్ట్లీ ఇచ్చేసి ఇంటూ 3 ఇచ్చేస్తాం. సో ఇది. సో ఆ సెంటీమీటర్స్ ఎన్ని సెంటీమీటర్ ఇచ్చాడు, ఆ లీజన్ అనేది సింపులా కాంప్లెక్సా అని వెరిఫై చేసుకొని మనం ఒక పక్కన రాసుకుని పేపర్ మీద, అప్పుడు సింపుల్కి ఏమి ఇవ్వాలి, కాంప్లెక్స్కి ఏమి ఇవ్వాలని చెప్పేసి ఇవ్వాలి. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని లీజియన్స్ ఉంటాయి, వాటికి సెంటీమీటర్స్ తో పనిలా. ఈవెన్ 1 సెంటీమీటర్ ఉన్నా సరే అది కాంప్లెక్స్. 1 సెంటీమీటర్ ఉన్నా అది కాంప్లెక్స్. సో వాటికి పేర్లు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అది ఆల్రెడీ ఇక్కడ పారాగ్రాఫ్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటాడు. జస్ట్ ఐ కెన్ షో. సి ఇప్పుడు ఉంది చూడండి, స్కామోనా, ఆర్టిరోవీనస్ మాల్ఫార్మేషన్, పిట్యూటరీ ట్యూమర్, గ్లోమస్ ట్యూమర్, కవర్నస్ ట్యూమర్, దీస్ ఆర్ కాంప్లెక్స్. అంటే ఈ ట్యూమర్స్ అన్నిటికీ సెంటీమీటర్స్ తో పని లేదమ్మా. సెంటీమీటర్స్ 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ ఉన్నా సరే, 0.5 సెంటీమీటర్ ఉన్నా సరే స్కామోనాస్ అన్నాడు అనుకోండి, దట్ ఈస్ కాంప్లెక్స్. ఓకే, ఎనీ లీజన్ adjacent to the optic nerve, optic chiasm, optic tract or within the brain stem is complex. సో వీటన్నిటిని కాంప్లెక్స్ గా మనం కన్సిడరేషన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్
సో ఉందా లేదా? కన్ఫామ్ కన్ఫామ్ గా క్వశ్చన్ వస్తుందమ్మా ఈ ఏరియాలో నుంచి. ఓకే. నెక్స్ట్ స్కల్ బేస్ సర్జరీ, ఈ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇవన్నీ అవసరం లేదమ్మా మాకు. తర్వాత ఇంజెక్షన్ అండ్ డ్రైనేజ్ ప్రొసీజర్స్ కనుక మనం చూస్తామా, సేమ్ ఆల్రెడీ మనం మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ లో చదువుకున్నాం కదా, సేమ్ అలాగే ఉంటాయి. సో ఈ రోజు రీసెంట్ గా చూసిన ఒక క్వశ్చన్ లో ఏమిచ్చాడంటే, స్పైనల్ పంక్చర్ లంబార్ డయాగ్నోస్టిక్ విత్ ఫ్లోరోస్కోపీ సిడి కైడెన్సా, స్పైనల్ పంక్చర్ థెరపెటిక్ ఫర్ డ్రైనేజ్ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్, ఇంజెక్షన్ ఎపిడ్యూరల్ బ్లడ్ క్లాట్ ప్యాచ్. సో that question I will show. Wait. దీన్ని చూడండి అమ్మా, ఇది ఇక్కడ ఏమంటున్నాడంటే 42-year old patient was in the hospital 3 days ago in which the lumbar puncture was performed to find the etiology of the patient headache. Today he is in the neurology clinic because after having the lumbar puncture the headache have increased intensity over the past 3 days. The neurologist examined the patient, find the CSF leak from the lumbar puncture. A blood patch is performed by epidural injection to repair the leak. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాడు, ఈ లంబార్ పంక్చర్ జరిగింది. యాక్చువల్గా ఈరోజు క్లినిక్ ఎందుకు వచ్చాడంటే ఆల్రెడీ లంబార్ పంక్చర్ జరిగింది కదా, అందుకని ఆయనకి హెడ్ ఏక్ ఇవన్నీ వస్తుంది. సో న్యూరాలజిస్ట్ మళ్ళీ ఎక్కడైతే లీక్ ఉందో అది ఎగ్జామిన్ చేసి బ్లడ్ ప్యాచ్ పెర్ఫామ్ చేసి బై ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఆ లీక్ ని రిపేర్ చేశాడు. సో వాడేం చేశాడో దానికి మనం కొడియాలి. ఇంజెక్షన్ ఎపిడ్యూరల్ ఆఫ్ బ్లడ్ క్లాట్ ప్యాచ్. ఓకే, దానికి కోడ్ చేయాలి 62273. ఇక్కడ మిమ్మల్ని ఏం కన్ఫ్యూజన్ చేశాడంటే 62272 ఏమో స్పైనల్ పంక్చర్ అంటున్నాడు, సిఎస్ఎఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అది ఇవాళ, లేకపోతే 62270 ఏమో స్పైనల్ పంక్చర్ లంబార్ అంటున్నాడు. ఓకేనా, అది ఇవాళ, లేకపోతే 62281 ఉంది చూడండి, ఓన్లీ ఎపిడ్యూరల్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఇలా కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతారు, ఏమి ఇవ్వాలో అర్థం కాదు. సో జాగ్రత్త చూడండి, వాడు ఏం చేశాడంటే ఈ బ్లడ్ ప్యాచ్ చేశాడు కాబట్టి ఆ బ్లడ్ ప్యాచ్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ కి కోడిస్తే చాలు. అది ఏ ఆప్షన్ లో ఉంది మనకి, 62273లో ఉంది. అదే మన ఫైనల్ ఆన్సర్. సో ఈ ఏరియాలో నుంచి వచ్చేస్తారు. ఓకే.
చెప్పన్నా. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ ఉంటాయి. లామినెక్టమీ, లామినోటమీ, ఫోరామినోటమీ, డిస్కెక్టమీ, డిస్కెక్టమీ, ఇట్లాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో ఇలాంటి దాంట్లో నుంచి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో ఆ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, మీకు ఆల్రెడీ నేను మస్కులోస్కెలిటల్ సిస్టమ్ మీకు చెప్పినప్పుడు చెప్పాను. ఒక్కొక్క క్వశ్చన్ ఏంటంటే సెగ్మెంట్ రిలేటెడ్ ఉంటుంది, ఒక్కొక్క క్వశ్చన్ ఏమంటే స్పేస్ రిలేటెడ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సెగ్మెంట్ గురించి అడిగితే, సపోజ్ C1 నుంచి C5 అంటే సెగ్మెంట్స్ లెక్కనైతే 5 వస్తాయి, స్పేస్ లెక్కనైతే 4 వస్తాయి. ఇది తెలియాలి కన్ఫామ్ గా. అది తెలిస్తేనే అది సెగ్మెంట్ స్పేస్ కి మనం కరెక్ట్ గా ఆన్సర్ అనేది తీసుకోగలుగుతాం. సో ఇక్కడ చూడండి, లామినోటమీ గురించి మాట్లాడుతున్నాడు. హెర్నియేటెడ్ ఇంట్రావర్టిబ్రల్ డిస్క్ వన్ ఇంటర్స్పేస్. వన్ ఇంటర్స్పేస్ అంటే స్పేస్ అని. సర్వైకల్, మళ్ళీ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలా సర్వైకల్ కి కోడ్ ఉంటది, లంబార్ కి కోడ్ ఉంటది, థొరాసిక్ కి కోడ్ ఉంటది, దేని దానికి సపరేట్ సపరేట్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ నాకు ఆడేం చేస్తాడంటే, సేమ్ ఈ లామినోటమీ క్వశ్చన్ లోనే L1 టు L3 అన్నాడు. అప్పుడు మనం ఏమేమి ఇవ్వాలి? L1 టు L3 అంటే 2 స్పేసెస్ ఉన్నాయి. సో లంబార్ కి నేను 63030 ఇచ్చి అడిషనల్ స్పేస్ కి గాను 63035 ఇచ్చేస్తే సరిపోయింది. ఒకవేళ C1 టు C3 అన్నారు, అప్పుడు సర్వైకల్ కాబట్టి 63020 ఇచ్చి 63035 ఇవ్వాలి. అంటే ఈ 63035 అనేది 63020కి యాడ్ అనుకోడు, 63030కి కూడా యాడ్ అనుకోడు, రెండింటికి యూజ్ చేయొచ్చు. సో ఇట్లా ఎన్ని కాన్సెప్ట్ అయ్యాయి. అయితే ఇందాక లామినోటమీ అన్నాడు, ఇక్కడ లామినెక్టమీ అంటున్నాడు, ఫొరామినెక్టమీ, పేసెక్టమీ, డిస్కెక్టమీ, ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తాడు. సో మనం అది చెక్ చేసుకొని ఆన్సర్ చేయాలి. ఓకేనా? సో ఈ రోజు ఒక క్వశ్చన్ చూసాం, దాంట్లో ఏంటంటే ఈ క్వశ్చన్ అడిగాడు, మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే డిస్కెక్టమీ యాంటీరియర్ విత్ డికంప్రెషన్ అన్నాడు. ఓకే, సేమ్ మనకి ఇంకొక క్వశ్చన్ కూడా ఉంటది, చూపిస్తాను. మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ తో కంపారిజన్ చేశాడు. 22554, 22554 కనుక మనం చెక్ చేస్తే, జస్ట్ ఐ విల్ షో. I will open that question.
సరే అమ్మా, ఓకే, నో ప్రాబ్లం. వచ్చినప్పుడు చూద్దాంలేండి. సో ఆ క్వశ్చన్ చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి అమ్మా. ఇక్కడ ఆర్థ్రోడెసిస్ యాంటీరియర్ ఇంటర్ బాడీ టెక్నిక్ ఇంక్లూడింగ్ మినిమల్ డిస్కెక్టమీ టు ప్రిపేర్ ద ఇంటర్స్పేస్ అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే డిస్కెక్టమీ అంటున్నాడు. ఇది కూడా ఇంటర్స్పేసే, అది కూడా ఇంటర్స్పేసే కాబట్టి ఇక్కడ టూ డిఫరెన్షియేషన్ ఉన్నాయమ్మా. ఇదేంటంటే మినిమల్ డిస్కెక్టమీ అదర్ దాన్ డీకంప్రెషన్, అంటే వితౌట్ డీకంప్రెషన్. ఇదేంటంటే విత్ డీకంప్రెషన్. మనకి క్వశ్చన్ లో విత్ డీకంప్రెషన్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తే ఆన్సర్ ఇదైతుందమ్మా. అసలు డీకంప్రెషన్ కానీ ఆ డీకంప్రెషన్ రిలేటెడ్ వర్డ్ కానీ ఏం మెన్షన్ చేయకపోతే మన ఆన్సర్ అనేది ఇదే అవుతుంది, 2255. ఓకేనా? ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి, రీసెంట్ గా అడిగారు. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్త చదవాలమ్మా. మీకు ఎగ్జామ్ రాసినప్పుడు అర్థమైంది ఏపీసీ వాడు ఎంత తెలియగలవాడు. ఓకేనా? అంటే చాలా ట్రిక్కీగా ఉంటాయి క్వశ్చన్స్ చూడడానికి. మనకే ఆశ్చర్యం వేసింది, ఏంది ఇంత బాగా ఇచ్చాడు క్వశ్చన్ అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది చేసేటప్పుడు. సో ఇవన్నీ అయ్యాయి, స్పేస్ సెగ్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయ్యాన్ని. వర్టిబ్రల్ కార్పెక్టమ్ అంటున్నాడు. తర్వాత ఇంజెక్షన్ ప్రొసీజర్స్ అంటారమ్మా. పారావర్టిబ్రల్ పేసెడ్ జాయింట్ ఇంజెక్షన్స్ అంటాడు. పారావర్టిబ్రల్ పేసెడ్ జాయింట్ ఇంజెక్షన్స్ అంటాడు. ఇది చదవండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చదవండి ఒకసారి, ఎవరు కాల్ ఇండివిజువల్. చాలా ఇంపార్టెంట్, ఈ ఏరియా నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఈ పారావర్టిబ్రల్ ఫేసెడ్ జాయింట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. అయితే ఏంటంటే ఈ పారావర్టిబ్రల్ ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగినప్పుడు
మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ కి లింక్ చేస్తాడు. సపోజ్ ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్ విత్ నో గైడెన్స్ కనుకుంటే ట్రిగ్గర్ పాయింట్ ఇవ్వాల, ట్రిగ్గర్ పాయింట్ ఇంజెక్షన్ ఇవ్వాల. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. సాక్రో ఇలియాక్ జాయింట్ అని చెప్పి నో గైడెన్స్, ట్రిగ్గర్ పాయింట్ కోడ్స్ ఇవ్వాలి. ట్రిగ్గర్ పాయింట్ కోడ్స్ ఏంది? 20552, 20553. 1 to 2 మజిల్స్ అయితే 552, 553 వచ్చేసి 3 or more మజిల్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, బైహార్ట్ చేయండి. ఫేసెడ్ జాయింట్ ఇంజెక్షన్ వచ్చి నో గైడెన్స్ ఉంటే ట్రిగ్గర్ పాయింట్ ఇంజెక్షన్ ఇవ్వాలా. సాక్రోయిలియాక్ జాయింట్ ఇంజెక్షన్ కూడా నో గైడెన్స్ కనుకుంటే ట్రిగ్గర్ పాయింట్ కోడ్ ఇవ్వాలా. అలా కాకుండా పారావర్టిబ్రల్ పేసెడ్ జాయింట్ ఇంజెక్షన్ ఉండి ఫ్లోరోస్కోపీ కానీ సిటీ కానీ చెప్తే ఈ 64490 నుంచి 9495 మధ్యలో అవుతుంది ఆన్సర్. ఒకవేళ అల్ట్రాసౌండ్ గైడెన్స్ కనుక యూజ్ చేస్తే టీ కోడ్స్ వస్తాయి, 0213T. సపోజ్ పారావర్టిబ్రల్ పేసెడ్ జాయింట్ ఇంజెక్షన్ అని చెప్పి అల్ట్రాసౌండ్ యూజ్ చేశాడంటే టీ సిరీస్ తో ఏదైతే కోడ్ ఉంటుందో అదే మన ఆన్సర్. ఓకే, ఇఫ్ నో ఇమేజింగ్ గైడెన్స్ ఈజ్ యూజ్డ్ యూ హ్యావ్ టు కోడ్ ద ట్రిగ్గర్ పాయింట్ ఆఫ్ ఇంజెక్షన్. సో ఈ కోడింగ్ టిప్స్ అమ్మా కంపల్సరీ మీరు గుర్తు పెట్టుకుంటేనే దీనికి కరెక్ట్ ఆన్సర్ చేయగలరు, లేకపోతే చేయలేరు. ఓకే, ఫ్లోరోస్కోపీ సిటీ అయితే ఇక్కడ కోడ్స్, నో గైడెన్స్ అయితే ట్రిగ్గర్ కోడ్స్, అల్ట్రాసౌండ్ అయితే టీ సిరీస్ కోడ్స్. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్గా సెగ్మెంట్ కి స్పేస్ కి మనం ఏం చదువుకున్నాం అంటే ఫస్ట్ లెవెల్కి ఒక కోడ్, ఎడిషనల్ లెవెల్కి ఒక కోడ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇదేమో సింగిల్ లెవెల్. సపోజ్ T1 to T12 ఇచ్చాడు అనుకోండి. ఓకే, సో ఎన్ని 12 అనమాట. సో 64490 ఏమో ఒకదానికి, 91 ఏమో సెకండ్ దానికి, 3 నుంచి ఎన్నున్నా సరే 92నే, ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 అవసరంలా, ఎడిషనల్ లెవెల్స్ అని చెప్పేశాడు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ట్రిక్ ఉంది. ఏంటంటే ఈ పారావర్టిబ్రల్ పేసెడ్ జాయింట్ అనే ఇంజెక్షన్ అనేది యూనిలాటరల్ చేయొచ్చు లేదా బైలాటరల్ చేయొచ్చు. ఒకవేళ బైలాటరల్ అని చెప్పుకుంటే ఇదేంది 909192 అనేది సర్వైకల్ కి థొరాసిక్ కి రెండిటికి C1 to C7 అన్నాడు అనుకోండి. నేనేం చేస్తా, 64490 ఇచ్చి 50 మాడిఫైర్ ఇస్తా. ఇచ్చి 64491, 64492 ఇంటూ 2 అంటే అన్నిటికీ 2 వేయాలి బైలేటరల్ కింద. ఓకేనా, 90కి అవసరం 50 మాడిఫైర్ ఇచ్చి మిగతా అన్నిటికీ 2 వేస్తే సరిపోయింది. సో ఇది మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లోనే చాలా క్లియర్ గా ఇస్తాడు, చూపిస్తాను. 644939495 ఏంటంటే దిస్ ఈజ్ ఫర్ లంబార్ అండ్ సాక్రల్. ఇందాక సర్వైకల్ థొరాసిక్ సంబంధించిన 3 కోడ్స్ కదా, ఇదేమో లంబార్ అండ్ సాక్రల్ సంబంధించిన కోడ్స్. సో ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ కనుక మీరు చూస్తే ఆ టేబుల్లో చాలా క్లియర్ గా డాక్యుమెంటేషన్ చేసి ఉంటాడు. ఇది కాదు, యాక్చువల్ గా రీసెంట్ బుక్ లో అది ఉందమ్మా. ఓకే చూడండి. ఓకేనా, యాక్చువల్ గా మీకు ఇచ్చిన 25 బుక్ లో కానీ 24 బుక్ లో కానీ ఉంటది, కంపల్సరీ టేబుల్ ఉంటది. జస్ట్ a minute, I will open.
చాలా స్లో ఓపెన్ అవుతుంది. ఛీ, ఇదిగోండమ్మా ఇక్కడ ఇచ్చాడు చూడండి. 2 లెవెల్స్ అనుకో సపోజ్. బైలేటరల్ అనుకోండి 9091 ఇచ్చి ఫస్ట్ దానికి 50 మాడిఫైర్, సెకండ్ కోడ్ నుంచి 2 ఇచ్చేయాలి. అదే సింగిల్ యూనిలేటరల్ అనుకోండి, జస్ట్ 1 1 వేస్తే చాలు, వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే, నో మాడిఫైర్. ఇఫ్ ఇట్ ఈస్ బైలేటరల్ యూ కెన్ రిపోర్ట్ 50 మాడిఫైర్ ఫర్ ఫస్ట్ కోడ్, ఫ్రమ్ సెకండ్ థర్డ్ కోడ్ యూ కెన్ రిపోర్ట్ ఇంటూ 2 లైక్ దట్. ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఓకేనా, ఇలా టేబుల్ మీకు ఉంటుంది సేమ్. ఒకవేళ ఈ టేబుల్లో ఉండే క్వశ్చన్ మిమ్మల్ని అడిగాడు అనుకోండి, సో ఆన్సర్ కూడా ఈ టేబుల్లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసి కీబోర్డ్ డెనర్వేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ ఏరియాలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ కీబోర్డ్ డెనర్వేషన్ చూడండి, 1 ఎక్స్ట్రీమిటీ, ఎడిషనల్ ఎక్స్ట్రీమిటీ, ఇక్కడేమో 1 to 4 మజిల్స్, ఇది కూడా 1 to 4 మజిల్స్. ఇదేమో సేమ్ 1 ఎక్స్ట్రీమిటీ, ఎడిషనల్ ఎక్స్ట్రీమిటీ, బట్ ఇక్కడ 5 or more మజిల్స్, ఇది కూడా 5 or more మజిల్స్. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ ఇస్తాడు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే 1 ఎక్స్ట్రీమిటీ విత్ 2 మజిల్, 1 ఎక్స్ట్రీమిటీ విత్ 3 మజిల్, 1 ఎక్స్ట్రీమిటీ విత్ 1 మజిల్, ఇట్లా ఇస్తాడు. సో ఇక్కడ ఉన్న 3 ఎక్స్ట్రీమిటీస్ కూడా 1 to 4 మజిల్స్ కి సంబంధించిన కోడ్సే. అంటే నేనేమి ఇవ్వాలి, 64642, 64643 ఇవ్వాలి. ఎన్ని ఎక్స్ట్రీమిటీస్ ఉన్నాయి, 64642 ఒక ఎక్స్ట్రీమిటీ, 64643 ఇంటూ 2, 3 ఎక్స్ట్రీమిటీస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సపోజ్ ఇంకో క్వశ్చన్, 1 ఎక్స్ట్రీమిటీ విత్ 4, 1 ఎక్స్ట్రీమిటీ విత్ 5, 1 ఎక్స్ట్రీమిటీ విత్ 6, 1 ఎక్స్ట్రీమిటీ విత్ 7 అన్నాడు. సో పైన 1 to 4 మజిల్సే కదా, సో ఇక్కడ నాకు 5 కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కోడ్ అనేది మారిపోయింది. 64644, 64645 ఇంటూ 2 ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు అలా కాకుండా ఏం చేస్తాడంటే సేమ్ సింపుల్ కాంప్లెక్స్ రీజియన్ లాగా ఇది కూడా. ఇప్పుడు ఏం చేస్తాడంటే 1 ఎక్స్ట్రీమిటీ విత్ 5, 1 ఎక్స్ట్రీమిటీ విత్ 6, 1 ఎక్స్ట్రీమిటీ విత్ 7, 1 ఎక్స్ట్రీమిటీ విత్ 8, 1 ఎక్స్ట్రీమిటీ విత్ 2, 1 ఎక్స్ట్రీమిటీ విత్ 3 మజిల్స్ ఇలా ఇస్తాడు. అంటే ఇక్కడ 1 to 4 మజిల్స్ ఉన్నాయి, 5 or more మజిల్స్ కూడా ఉన్నాయి. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ 5 or more మజిల్స్ కి నేను కోడ్ చేస్తాను. ఎన్ని ఉన్నాయి 5 or more మజిల్స్, 1 2 3 4 ఉన్నాయి. ఓకే, 64644, 64645 ఇంటూ 3 వేస్తాను, 4 అయిపోయింది. ఓకే, తర్వాత వచ్చేసి 1 to 4 మజిల్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. డైరెక్ట్ గా యాడ్ ఆన్ కోడ్ ఇచ్చేస్తాం, 64643 ఇంటూ 2 ఇచ్చేస్తాం. మెయిన్ కూడా అవసరం లేదు. సో మనకి డైరెక్ట్ యాడ్ ఆన్ కోడ్ కాన్సెప్ట్ ఎక్కడ చదువుకున్నాం, వ్యాక్సినేషన్ లో చదివాం, తర్వాత వచ్చేసి ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ లో చదివాం, తర్వాత ఈ నర్వస్ సిస్టమ్ లో చదువుకున్నాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇది డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి. మీరు రాసుకోవాలి, ఒక ఎక్స్ట్రీమిటీ ఎన్ని మజిల్, ఇంకొక ఎక్స్ట్రీమిటీ ఎన్ని మజిల్, ఒక పేపర్ మీద రాసుకుంటేనే మీకు క్లియర్ గా ఉండిద్ది. హడావుడి చదవాల్సిన అవసరం లేదు. అక్కడ ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఓకేనా, నోట్ ప్యాడ్ లో రాసుకోవచ్చు. ఓకేనా, సో చాలా క్లియర్ గా చదవండి, లైన్ టు లైన్ చదవండి.
అది హడావుడికి పెట్టేస్తే మిస్ అయిపోతారు. సో ఎనీవే ఐ విల్ గివ్ ద ప్రాక్టీస్, నో వరీ. మీరైతే ప్రస్తుతానికి నేను ఇచ్చిన క్వశ్చన్స్ చేయండి. తర్వాత 500 క్వశ్చన్స్ నేను షేర్ చేస్తాను మళ్ళీ ఒకసారి. ఆ 500 క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో ఇక్కడ కీబోర్డ్ డెరివేషన్ అయితే ఇది. ఓకే. నెక్స్ట్ ఐ కెన్ క్లియర్ దిస్ వన్. ఇంకింతే ఈ నర్వస్ సిస్టమ్ లో మనకు వచ్చేసేది ఇంతే. తర్వాత వచ్చేసి ఐ అండ్ ఆక్యులర్ రెడినెక్సా. ఈ మోస్ట్లీ ఐ అండ్ ఆక్యులర్ రెడినెక్సాలో మనకి మాడిఫైర్స్ వస్తాయి. మాడిఫైర్స్ వస్తాయి. ఆ మాడిఫైర్స్ ఏంటంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. E1, E2, E3, E4. E1 అంటే అప్పర్ లెఫ్ట్ ఐలిడ్, లోవర్ లెఫ్ట్ ఐలిడ్. అంటే క్వశ్చన్ లో మనం చూసుకోవాలి ఏ ఐలిడ్ చెప్తున్నాడు, దాన్ని బట్టి ఆ మాడిఫైర్ అనేది లింక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ తర్వాత యాంటీరియర్ పోస్టీరియర్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో చూద్దాం. ఈరోజు ఒక క్వశ్చన్ చూసా దీంట్లో. సో ఒకవేళ ఏమైనా వచ్చినా డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి. ఓకే. సో పర్టికులర్ గా ఎక్కడి నుంచి ఇచ్చాడో చూస్తాను, చెప్తాను. ఎక్ట్రోపియాన్, ఇంట్రోపియాన్ అని ఒకటి ఉంటదమ్మా. ఎక్ట్రోపియాన్ అంటే ఐలిడ్ గనక అవుట్ సైడ్ గనక టర్న్ చేస్తే దాన్ని ఎక్ట్రోపియాన్ అంటాడమ్మా. ఇంట్రోపియాన్ అంటే ఇన్వర్డ్ కనుక టర్న్ అయితే దాన్ని ఇంట్రోపియాన్ అంటారు. ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఎనాటమీలో కూడా ఇస్తాడు. ఎంట్రోపియాన్, ఎక్ట్రోపియాన్. తర్వాత అప్పర్ ఐలిడ్ కి రైట్, లోవర్ ఐలిడ్ రైట్, లెఫ్ట్ అప్పర్ ఐలిడ్, లోవర్ ఐలిడ్ కి ఏం మాడిఫైర్స్ ఇస్తామని చెప్పేసి అడుగుతారు. ఓకే. సో ఇక్కడ చూడండి అమ్మా, ఏరియా నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ లాటరల్ రెక్టస్ మజిల్, మీడియల్ రెక్టస్ మజిల్ అనేవి హారిజెంటల్ మజిల్స్ అమ్మ. ఈ సుపీరియర్ రెక్టస్ అనేది, ఇన్ఫీరియర్ రెక్టస్ అనేది వర్టికల్ మజిల్. సో ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇది ఇస్తాడు, లాటరల్ రెక్టస్ మజిల్ కి స్ట్రాబిస్మస్ సర్జరీ చేశాడు అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లాటరల్ రెక్టస్ మజిల్ ఎలా ఉంది, హారిజెంటల్ లో ఉంది. ఎన్ని, ఒకటే కదా. సో స్టాబ్లిష్మెంట్ సర్జరీ సెక్షన్ ప్రొసీజర్ 1 హారిజెంటల్ మజిల్ కి 67311 ఇస్తాం. సో ఇక్కడ మీకు డైరెక్ట్ గా ఇది ఇచ్చేస్తాడు. అది హారిజెంటలా వర్టికలా చెప్పడు, ఆ మజిల్ పేరు చెప్తాడు. అది హారిజెంటల్ లో ఉందో వర్టికల్ లో ఉందో ఒకటి చెప్పాడా రెండు చెప్పాడా చూసుకొని మనం ఆన్సర్ అనేది చేస్తాం. సో కన్ఫామ్ గా ఒక క్వశ్చన్ వస్తుంది. 67311, 312, 313, 31, 314, 316. ఓకేనా. నెక్స్ట్
అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడమ్మా, ఏంటంటే ఈ ఎక్సిజన్ ఆఫ్ చెలజియాన్ అది ఏం చెప్తాడంటే, ఎక్సిజన్ ఆఫ్ చెలజియాన్ ఫర్ రైట్ ఐలిడ్ అండ్ లెఫ్ట్ ఐలిడ్ విచ్ రిక్వైరింగ్ ద జనరల్ ఎనస్థీషియా అని చెప్పాడు. ఓకే, దానికి ఆన్సర్ వచ్చేసి ఇది 67808. అంటే రైట్ లెఫ్ట్ ఉంది. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే డిఫరెంట్ లీడ్స్ ఇస్తున్నారు, బట్ ఈ జనరల్ ఎనస్థీషియా కూడా ఇచ్చాడనే ఆప్షన్ మిస్ అయిపోతున్నారు. యాక్చువల్ గా ఈ డిఫరెంట్ లీడ్సే, ఇది కూడా డిఫరెంట్ లీడ్సే, సింగిల్ ఆర్ మల్టిపుల్ అంటున్నాడు కదా. కానీ విత్ జనరల్ ఎనస్థీషియా అంటే ఇది, వితౌట్ జనరల్ ఎనస్థీషియా అంటే ఇది ఇచ్చేయచ్చు. సో ఇలాంటిది ఒక క్వశ్చన్ టచ్ చేశాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజీ అమ్మా, కొంచెం థింక్ చేయాలంతే, ఏముండదు. ఓకే, తర్వాత వచ్చేసి ఐ రిలేటెడ్ ఒక క్వశ్చన్ టచ్ చేశాడు అన్నా కదా, అది చూస్తామ్మా ఒక్క నిమిషం. ఇది చూడండి అమ్మా, 6967916 67916 ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఏం అడిగాడంటే అమ్మా, రిపేర్ ఆఫ్ ఎక్ట్రోపియాన్ అన్నాడు. తర్వాత రిపేర్ ఆఫ్ ఎక్ట్రోపియానికి కోడ్స్ ఉన్నాయి, రిపేర్ ఆఫ్ ఎంట్రోపియానికి కూడా కోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి మీరు చాలా జాగ్రత్తగా. A 65-year-old patient presented with the ectropion of the right lower lid. Repair with the tarsal bed section performed the correction. Attention was detected for the left eye. అంటే ఇక్కడ ఎక్ట్రోపియాన్ ఏమో రైట్ లోవర్ లిడ్ కి చేశారు, ఎక్ట్రోపియాన్ లెఫ్ట్ లోవర్ లిడ్. ఎక్ట్రోపియాన్ ఇది ఎంట్రోపియాన్, అది ఎక్ట్రోపియాన్. రిపేర్ ట్రాన్స్ఫర్ డైరెక్టెడ్ టు ద లెఫ్ట్ ఐ. సో హ్యాడ్ అన్ ఎక్ట్రోపియా, లెఫ్ట్ లోవర్ ఐ లిడ్ కూడా చేశాడు. సో యాక్చువల్గా ఇక్కడ ఏం లేదమ్మా, ఫస్ట్ ఎక్ట్రోపియాన్ దేనికి చేశాడు మనం చెక్ చేసుకోవాలి. సో దేనికి చేశాడు, 69716 కనుక చేస్తే ఎక్సిషనల్ టార్సల్ వెడ్జ్ చేశాడు. దేనికి, ఎక్ట్రోపియాన్. ఎక్కడ ఉంటుంది చూడండి, టార్సల్ వెడ్జ్ ఎక్సిజన్ అంటున్నాడా, అందుకని 67916 ఇచ్చానమ్మా. అండ్ ద లెఫ్ట్ దానికి ఏం చేశాడు, లెఫ్ట్ కూడా ఎక్ట్రోపియాన్ చేశాడు, 67914 ఇక్కడే ఉంటుంది చూడండి, రిపేర్ చేశాడు. అంటే ఫస్ట్ దానికేమో టార్సల్ వెడ్జ్ చేశాడు, ఏది రైట్ కి, రైట్ లోవర్ లిడ్ కి E4 ఉంటది. సో అది ఇచ్చి సేమ్ మళ్ళీ లెఫ్ట్ లోవర్ లిడ్ కి కూడా ఎక్ట్రోపియానే
కానీ లోవర్ లిడ్ మాడిఫైర్ మారిపోయింది. E2 మీకు ఇందాక మాడిఫైర్స్ నేను చూపెట్టాను కదా. లెఫ్ట్ లోవర్ ఐ లిడ్ కింద ఇది E2. సో ఆ క్వశ్చన్ అనమాట. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టార్సల్ వెడ్జ్ ఇచ్చాడు అంటే ఆర్డర్లు ఇవ్వాలి. ఫస్ట్ టార్సల్ వెడ్జ్, తర్వాత లెఫ్ట్ లోవర్ లిడ్ ఐ రిలేటెడ్ ఎక్ట్రోపీ అని ఇచ్చాడు. ఒకటేమో E4, ఒకటే E2. ఈ రెండిట్లో E4 E2 ఉంది. మళ్ళీ 67923 కనుక మీరు చూస్తే 67923లో ఏంటంటే ఇంట్రోపియాన్. ఇక్కడ కూడా టార్సల్ వెడ్జ్ ఉంది, ఇట్రోపియాన్ కాదు ఎంట్రోపియాన్ మారిపోయి. సో ఇట్లా కొంచెం ట్రికీగా ఉంటాయి క్వశ్చన్స్. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత వచ్చేసి ఆడిటరీ సిస్టమ్. ఆడిటరీ సిస్టమ్ మొత్తం డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఇయర్ కి సంబంధించింది. అయితే ఇక్కడ ఒక రెండు కోడ్స్ ఇంపార్టెంట్, 209, 210. 209 ఏంటంటే రిమూవల్ ఆఫ్ ఇంపాక్టెడ్ సెర్మనం బై యూజింగ్ ఇరిగేషన్ ఆర్ లావేజ్. ఇరిగేషన్ ఆర్ లావేజ్ అంటే ఏదైనా ఫ్లూయిడ్ కానీ లైక్ వాటర్ వాష్ కానీ ఇట్లా చేయడం, వాటర్ వేసి లేకపోతే ఏదైనా H2O హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి క్లీన్ చేయడం. అట్లా కాకుండా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి గనక ఇంపాక్టెడ్ సెర్మన్ ని కనుక రిమూవ్ చేస్తే 69210 ఇవ్వాలి. ఓకే, ఆ రెండు కోడ్స్ ఇంపార్టెంట్ అమ్మ. తర్వాత డైరెక్ట్ గా ఉంటాయి ఓటోప్లాస్టీ అని, లేకపోతే మీరింజోటమీ అని, టింపానోటమీ అని, టింపానోప్లాస్టీ అని. ఓకే, ఇట్లా అడుగుతా ఉంటారు. ఓకే, అయితే రీసెంట్ గా ఒక క్వశ్చన్ అడిగారు, అదేంటంటే ఈ కోడ్స్ ఏమి ఇవ్వలేదమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ రిగార్డింగ్ టింపానోప్లాస్టీ ఈస్ కరెక్ట్ అన్నాడు. సో ఒక ఆప్షన్ లో ఏం రాశాడంటే ఇది మొత్తం రాసి ఇది కూడా రాశాడు. ఇది మొత్తం రాసి ఇది కూడా రాస్తే రైటా రాంగా? రాంగ్. ఎందుకంటే రాస్తే ఇదైనా రాయాలి, లేకపోతే సెమీకాలాన్ వరకు రాసి ఇదైనా రాయాలి. సో రెండు రాశాడు కాబట్టి రాంగ్. ఇంకొక ఆప్షన్ లో ఏం చేశాడంటే ఓన్లీ ఇది ఒకటే రాశాడు, అది కూడా రాంగ్. ఇంకొక ఆప్షన్ లో ఏం చేశాడంటే ఇక్కడి నుంచి రాసి ఇది కూడా రాశాడు. ఓకే, అది కూడా రాంగ్. ఇంకొక ఆప్షన్ లో ఏం చేశాడంటే ఇక్కడి నుంచి ఇక్కడ సెమీకాలాన్ వరకు రాసి ఇది మొత్తం రాశాడు. సో ఇప్పుడు రైట్. సో ఇది ఎలా అంటే ఆల్రెడీ సిపిటి కోడ్ ఎలా చదవాలో మీకు చెప్పాను. మెయిన్ కోడ్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ తో ఉంటది, సబ్ కోడ్ అనేది స్మాల్ లెటర్ తో ఉంటది. మెయిన్ కోడ్ కి ఎంత వరకు అయితే సెమీకాలాన్ వరకు మ్యాటర్ అయితే ఏదైతే ఉందో ఆ మ్యాటర్ తో పాటు కింద ఉన్న సబ్ కోడ్ ని చదవాలని. డైరెక్ట్ సబ్ కోడ్ చదవకూడదు. ఓకే, మెయిన్ కోడ్ లో ఉన్న మ్యాటర్ మొత్తం చదివి సబ్ కోడ్ చదవకూడదు. ఓన్లీ సెమీకాలాన్ వరకు ఉన్న మ్యాటర్ చదివి సబ్ కోడ్ చదవాలి. దిస్ ఈజ్ అ రూల్. ఓకే, సో క్వశ్చన్ టచ్ చేశాడు అట్లా. ఇట్లా ఇంకా ఇయర్ రిలేటెడ్ డైరెక్ట్ గానే ఉంటాయమ్మా, ఇంకా నో ట్రిక్స్ నథింగ్. ఓకే, తర్వాత ఆపరేటింగ్ మైక్రోస్కోప్. డెఫినెట్ గా ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. ఈ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ అంటే ఏంటంటే మనకి 63990 అనే కోడ్ ఉంటుంది. ఈ 63990 కోడ్ ఏంటంటే ఆ కోడ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇది ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ఆర్ టెలిస్కోప్ అని. ఓకే, ఇదేంది యాడా అనుకోడు అంటే ఏంది, ఈ కోడ్ ఖచ్చితంగా వేరే కోడ్స్ తో ఉంది. మీకు ఎగ్జామ్ లో ఈ కోడ్ డైరెక్ట్ గా వేరే కోడ్స్ తో డాక్యుమెంట్ చేసి ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి? అయితే ఈ 63990
పక్కనున్న కోడ్ ఏందో చెక్ చేయాలి. ఆ పక్కనున్న కోడ్ ఇక్కడ లిస్ట్ లో కనుకుంటే 63990 అనేది ఇవ్వకూడదు. ఈ 63990 ముందు ఏదైతే కోడ్ ఉందో అది ఈ లిస్ట్ లో కనుకుంటే దానికి 63990 ఇవ్వకూడదు. ఒకవేళ ఆ 63990 ముందు ఉన్న కోడ్ ఈ లిస్ట్ లో కనుక లేకుండా క్వశ్చన్ లో ఆపరేటింగ్ మైక్రోస్కోప్ టెలిస్కోప్ అని చెప్పుకుంటే అప్పుడు 63990 అనేది ఇవ్వచ్చు. మీరు జస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, 63990 క్వశ్చన్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేయండి, డైరెక్ట్ వచ్చి దాని ముందున్న కోడ్ ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ ఉంటే అదే మన ఆన్సర్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు విల్ గెట్ ఐడియా. సో డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అనేది సిపిసి ఎగ్జామ్ లో డామ్ షూర్ గా వస్తుంది. ఓకే, అది ఇంతవరకు నర్వస్ సిస్టమ్. సో ఇంతవరకు సర్జరీ పార్ట్ అనేది అయిపోయింది. ఓకే, సో సిపిటిలో మనకి టోటల్ గా ఉంది జస్ట్ సో సిపిటిలో టోటల్ గా మనకుంది ఈఎన్ఎం, ఎనస్థీషియా, ఇంటెగ్యుమెంటరీ, ఎంఎస్కే, రెస్పిరేటరీ అండ్ కార్డియో, తర్వాత డైజెస్టివ్, తర్వాత యూరినరీ, తర్వాత నర్వస్, తర్వాత రేడియాలజీ, తర్వాత పెథాలజీ, తర్వాత మెడిసిన్. ఇవి యాక్చువల్గా మీకు అన్ని చెప్పానమ్మా. ఈఎండం రేపు చెప్తాను. ఓకేనా, సో నందిని మీకు రేడియాలజీ పాథాలజీ చెప్పలేదు, ఈ రెండు మీకు చెప్తాను. ఓకేనా, ఈ రేడియాలజీ పాథాలజీ మీకు చెప్తాను. ఓకే, ఈ కంటిన్యూ ఈఎన్ఎం టాపిక్ అయితే అందరికీ కంటిన్యూ టాపిక్. సో ఇది కనుక అయిపోతే సిపిటి అనేది అయిపోతుంది. ఈ సిపిటి అయిపోయిన తర్వాత నేనేం చేస్తా అంటే ఎనాటమీ కాదు, ఐసిడి స్టార్ట్ చేస్తాను. ఐసిడి చెప్తాను. ఐసిడి నాకు తెలిసి ఒక 3-4 days పట్టింది. తర్వాత వచ్చేసి యూ కెన్ గో విత్ ఎనాటమీ. తర్వాత వచ్చేసి ఇంకా ప్రాక్టీస్ చేయాలి డైలీ. ఓకే, సో ఆల్మోస్ట్ 10వ తారీఖు కదా, ఆల్మోస్ట్ 2025 కల్లా మ్యాక్సిమం అయిపోయింది అనుకో, అయిపోయింది. తర్వాత ఇంక ప్రాక్టీస్ చేయాలి గట్టిగా. సో ఏమైనా డౌట్స్ ఉంటే డైలీ కనెక్ట్ అవుతా, సో ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేస్తాం. సో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో మోస్ట్లీ మే, ఇప్పుడు ఏప్రిల్ కదా, మే ఎండింగ్ కల్లా మీరు ఎగ్జామ్ ప్లాన్ చేయొచ్చు. అంటే ఎట్లా అంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం 20th తర్వాత. ప్రాక్టీస్ ఆ 10 days ఉంటుంది, అక్కడ సైడ్ 40 days ఉంటుంది. సో ఇక్కడ 10 days, మళ్ళీ మేలో 10th వరకు ఈ 20 days పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేస్తే నేను చిన్న డౌట్ వచ్చినా మళ్ళీ మీకు ఆ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఎమ్మటే మళ్ళీ మన యూట్యూబ్ ఉంది కదా, ఓపెన్ చేసి ఏ కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదో మళ్ళీ అక్కడ రివైజ్ చేసుకొని, లేకపోతే నన్ను అడిగినా నేను చెప్తాను, రివైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మెయిన్ లింక్ అయితే డెఫినెట్గా ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఓకే, సో అప్పుడు ఇంకాలోపు అమౌంట్ కూడా ఏమైనా రెడీ చేసుకొని ఎగ్జామ్కి రెడీగా ఉండొచ్చు. సో టైం ఉంది కాబట్టి. ఇంకా సిపిటిఏ మెయిన్, సిపిటిలో నుంచి 75 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఐ ఎనాటమీ, ఐసిడి, డైరెక్ట్ గా మెయిన్ ట్రిక్స్ చెప్తాను, మీకు ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఐసిడి స్టార్ట్ చేస్తా. ఈఎండం అయిపోయిన తర్వాత ఈ ఇంకా ఐసిడి స్టార్ట్ చేస్తాను. ఓకే, ఈ రేడియాలజీ పాథాలజీ ఒకసారి చెప్తాను వేరే వాళ్ళకి చెప్పినప్పుడు, అప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే వినండి, మళ్ళీ ఇబ్బంది అనేది. ఓకే, సరే అమ్మ. సరే అమ్మా, టుమారో మీట్ అవుతాం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ.